ఏదైనా మంచి జరిగితే ఏదో పుణ్యం చేశాను కాబట్టి ఇది దొరికింది అని, ఏదైనా చెడు జరిగితే ఏం పాపం చేశాను అని అనుకొని అలా ఉండిపోతారు. అంతేకాని వీళ్ళలాగా హిపోక్రటిక్ గేమ్ అనేది ఉండదు అనమాట. అందుకే ఇది ఒక క్లియర్ వే ఆఫ్ లైఫ్ ఇస్తుంది, ఇది ఒక ధర్మబద్ధమైన జీవన విధానాన్ని ఇస్తుంది. ఇలా సనాతన ధర్మం వక్రీకరించబడింది ఈ ఇవాంజలిస్టుల వల్ల. సో ఈ ఇవాంజలిస్టులు రాసిన సగం సగం శ్లోకాలను తీసుకొని సగం సగం అర్థాలు పెట్టకండి. కంప్లీట్ శ్లోకం వింటే కంప్లీట్ కాన్సెప్ట్ వేరే ఉంటుంది, కంప్లీట్ మీనింగ్ వేరే ఉంటుంది. మరి ఇలా వీళ్ళు హాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన వాళ్ళందరినీ కన్వర్ట్ చేస్తున్నారు కదా. మరి దీనికి మనం ఏం చేయాలి అంటే, మనము ఒక బాధ్యత తీసుకోవాలి. మన సమాజానికి, మన దేశానికి, మన ధర్మానికి సంబంధించి మనం ఒక బాధ్యత తీసుకోవాలి. మీ బాధ్యత